పూర్వకాలంలో తలకి నూనె పెట్టుకుని ఉండేవారు ఇంటి పట్టున. వారం అంతా బయటకు వెళ్లాల్సిన అవసరం లేకపోతే నూనె పెట్టుకుని జడేసుకుని ఉండేవారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నూనె పెట్టి 2 వేళ్ళు మడిచి కట్టి పంపించేవారు. ఇప్పుడు అసలు నూనె పెట్టుకోవడమే రాంగ్ అని డెర్మటాలజిస్ట్ అంటున్నారు. మీ రీసెర్చ్ లో లేదు, మీరు మీ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ లో తెలుసుకున్నవి ఏంటి స్మిత? సో దేర్ ఇస్ 2 things. వన్ ఇస్ విస్కాసిటీ ఎక్కువ ఉంటే నార్మల్ గా పెనెట్రేట్ అవ్వదు స్కిన్ లోకి ఏది కూడా. బీట్ ఆయిల్, బీట్ ఏదైనా థిక్ గా ఉండేవి కొంచెం పెనిట్రేషన్ తక్కువ ఉంటాయి బికాస్ ఇన్ యువర్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ ఆర్ ద స్కాల్ప్ అని. బట్ హౌఎవర్ ఆయిల్ ఇస్ నాట్ ఓన్లీ, అంటే డిపెండ్స్ ఆన్ ఇంగ్రీడియంట్స్ కదా, ఎంత డీప్ గా వెళ్ళింది. ఇప్పుడు హెయిర్ లాస్ కి కొన్ని మినాక్సిడిల్స్ అని అవి ఇవి చాలా వాడతారు కదా. సో దోస్ ఆర్ మోర్ ఆఫ్ వాడినన్నాళ్ళు హెల్ప్ అవుతుంది. మానేస్తే మళ్ళీ వాళ్ళే చెప్తారు ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఒరిజినల్ అని. నాకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయిల్ అసలు ఎందుకు వాడినంటే నాకు చాలా స్ట్రైట్ హెయిర్. నేను ఇంకా ఆయిల్ రాశాను అంటే నాకు రబ్బర్ బ్యాండ్ ఇప్పుడే ఉండదు. నేను కర్ల్స్ పర్మ్స్ రకరకాలు చేసి నాదేదో నిలబెట్టుకుంటా, లేకపోతే అందరు ఇష్టపడేలాగా ఉంటది. కానీ నాకు బోర్ కొట్టేస్తుంది కదా, వెన్ గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్ లాగా. అవును, నాకు కూడా ఆయిల్ పెట్టుకోవటం అవి ఎందుకు చేయనంటే బికాజ్ ఐ నో దట్ మై హెయిర్ విల్ బికమ్ లైక్ బక్కగా అయిపోయి ఫ్లాట్ అనిపిస్తుంది అనే ఫీలింగ్. అవును, కానీ ఇప్పుడు శివి ఉంది, మా అమ్మాయి ఉంది, తనకి కర్లీ హెయిర్. సో షీ హ్యాస్, తనకి అసలు ఆయిలింగ్ చేసినాక యాక్చువల్లీ తన పుట్టినప్పుడు అసలు జుట్టే లేదు, ఈ పిల్ల గుండుతో పుట్టింది ఏంటి అనుకున్నా, కంగారు పడ్డా. వెరీ స్కాంటీ హెయిర్ ఉండేది. ఇంకా తను పుట్టిన ఒక 2-3 years కి ఓల్డ్ స్కూల్ రీసెర్చ్లు అన్ని మొదలెట్టాం కదా. సో అది వాడటం మొదలెట్టాను. ఫస్ట్ తన మీదే అన్ని ఎక్స్పెరిమెంట్స్, బేబీ మీద. నేను బేబీ మీద ఎక్స్పెరిమెంట్ చేసి లాంచ్ చేశానంటే ఎంత సేఫ్. తనకి హెయిర్ ఇప్పుడు చూస్తే మీరు యూ విల్ నాట్ ఈవెన్ బిలీవ్ దట్స్ ద సేమ్ బేబీ. అందరూ అంటారుగా బాగా జుట్టుతో పుట్టారు అంటారు కదా, మాకు అసలు ఆల్మోస్ట్ గుండుతో పుట్టాం ఇక్కడ. బట్ షీ హ్యాస్ గుడ్ హెయిర్ నౌ. సో దానికి హెయిర్ ఆయిల్ హెల్ప్ అయింది అంటారు. 100% బికాస్ ఇప్పుడు ఈ హెర్బ్స్ అన్ని ఉన్నాయి కదా, ఆల్ దీస్ హెర్బ్స్ దట్ ఆర్ సో గుడ్ ఫర్ ఈ 63 హెర్బ్ ఆయిలే ఉంది మనది. మన హెయిర్ వాష్ పౌడర్ కూడా ఆయిల్ లో ఉన్న హెర్బ్స్ అన్ని పౌడర్ ఫామ్ లో దీంట్లో కూడా ఉన్నాయి విత్ లాదరింగ్ ఏజెంట్ విచ్ ఇస్ ఆల్సో న్యాచురల్. కోకోనట్ డిరైవ్డ్ ఉంటాయి అవి. యునో లైక్ ఐ సెడ్ సైన్స్ వల్ల ఎన్నో బెనిఫిట్స్. అవును, సో అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి, ఇంతకు ముందు ఆ షికాకాయ నీళ్లు అవి కళ్ళకి మండిపోయేవి. నాకు ఎక్కడంటే ఒకసారి బేబీ ప్రోడక్ట్స్ వీడియో షూట్ చేసేటప్పుడు నాకు గీత ఇస్ ఆల్సో, గీత మాధురి సింగర్, తనకి బేబీస్ ఉన్నారు కదా. సో ఈ బేబీస్ ఉన్న మదర్స్ అందరూ ఏదో ఒక టైంకి నాకు ఇది నచ్చిందో అది బాగుంది ఏదో ఒకటి మాట్లాడుకుంటాం. నాకు ఒక వీడియో కావాలి బుడ్డోడితో చేద్దామని అడిగితే షీ కేమ్ హోమ్. ఒక రోజు షార్ట్ అనమాట, చక్కగా పడుకోబెట్టి లేపి తీసుకొచ్చింది. హెయిర్ వాష్ పౌడర్ ఇంకా పూర్తిగా లాంచ్ కూడా చేయలేదు కానీ రెడీగా ఉంది. అక్క వాడేద్దాం అక్క. అమ్మో కళ్ళు మండుతాయేమో నాకు టెన్షన్. తను టకటక రుద్దేసింది, వాడేసింది. అసలు ఏమీ లేదు, ప్రశాంతంగా ఉన్నాడు, హ్యాపీగా పడుకున్నాడు కారెక్కి. సో యూనో నేను భయపడతా కానీ పర్వాలేదా ఓకేనా అని. బట్ ఎవ్వరికి వెన్ థింగ్స్ ఆర్ క్లీన్ అండ్ ప్యూర్, అన్లెస్ యూ హ్యావ్ అన్ అన్యూజువల్ ఎలర్జీ ఉంటే తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా అని పాత షీకాకాయ వాడితే కళ్ళల్లో పడి మంటలు వచ్చి రాక అంతేగా ఇవన్నిటికీ ఆ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అండ్ నురుగు రాదు. కళ్ళు అసలు కుంకుడుకాయ స్నానం చేసి వచ్చాక కళ్ళు ఎర్రగా ఉండేవి చాలా. అండ్ అదిను ఏంటి, అది వాష్ చేశాక అంతా ఇంకా అతుక్కొని ఉంటుంది తల్లోనే సగం. సో ఆల్ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా న్యాచురల్ గా నాకైతే, నా కూతురు అయితే ఈ హెయిర్ వాష్ పౌడర్ లేకపోతే మధ్యరాత్రి అయినా స్టోర్ ఓపెన్ చేయించి తెప్పిస్తుంది తప్ప షాంపూతో తల స్నానం చేయదు. అంటే నిజంగానే యాక్చువల్లీ తనకంత చిన్న వయసులో ఆ సబ్జెక్ట్ మీద లైక్ షీజ్ లైక్ నో ఐ వాంట్ దిస్ ఓన్లీ. అండ్ దానికి ఒకవేళ ఇది నచ్చలేదా పోనీ అలా అని ఏమి వాడదా అంటే ఏదో బ్రాండ్ చూసి అమ్మా అదేదో అంట అని చెప్పి ఏదో పర్ఫ్యూమ్ అడుగుతుంది. ఇట్స్ నాట్ లైక్ అన్ని పాతకాలం పద్ధతులు మాత్రమే చేస్తుందంటే కాదు, కానీ కొన్ని ఉంటాయి కదా అవి నచ్చినాయి ఇంకా అది తప్ప వాడు. సో అలాంటి కొన్ని ఉన్నాయి, ఓల్డ్ స్కూల్లో కొన్ని ఉంటాయి తనకి, తన ఫేవరెట్స్ అనమాట. ఒక సిరం వాడుతుంది. అసలు కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఇంకా నాకు కాదు, ఇంకా హరికే ఫోన్ చేసి హరి కెన్ ఐ గెట్ దిస్ అని అడిగి తెప్పించుకొని అవి తప్ప ఇంకేమి వాడు. మేము కూడా హరికే ఫోన్ చేస్తాం హ్యాపీగా. కాదు, వాట్ ఈస్ అమేజింగ్ ఇస్ మీరు అన్నట్టు ఓల్డ్ అండ్ న్యూ వరల్డ్ కంబైన్ చేసి ఇది యూజర్ ఫ్రెండ్లీ గాను ఉంది, అట్ ద సేమ్ టైం మన కెమికల్స్ బాడీలోకి వెళ్ళిపోవట్లేదని మనం కొంత రిలీఫ్ ఫీల్ అవ్వచ్చు. అండ్ కష్టం పడక్కర్లా వాడటానికి. కానీ బిగ్గెస్ట్ ఇష్యూస్ ఏంటంటే రెండు, ఇది అందరికీ అందుబాటులో ఉంటుందా అంటే నా లాజిక్ వేరు. నేనేమంటానంటే శరీరం కోసమే కదా కష్టపడేది, కొంత స్పెండ్ చేసుకుంటే ఏమవుతుంది అనిపిస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే ఒకవేళ
అందుబాటులో లేకపోయినా న్యాచురల్ గా ఉండే వాటితో ఎలా మేనేజ్ చేసుకోవచ్చు ఇస్ అ వెరీ బిగ్ క్వశ్చన్. దానికి మీరు చెప్పే ఇలాంటి మంచి మాటలన్నీ కూడా ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ పీపుల్. సో అందుబాటులో ఉందా అంటే వీఆర్ అ లగ్జరీ బ్రాండ్ ఓన్లీ, వీఆర్ నాట్ మాస్ మార్కెట్ ప్రోడక్ట్ కాదు ఫర్ షూర్. కానీ అంత ఎఫర్ట్, అంత టైమ్, అంత ఎనర్జీ, అంత ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంత ఉంది. అదే గనక ఒక గంటన్నరలో టర్న్ అరౌండ్ చేసి ఒక క్రీమ్ తెచ్చేస్తాం, గంటలో ఒక వాష్ వచ్చేస్తుంది 100 kgs అంటే నేను కూడా ఈజీగా ప్రైజింగ్ చేయొచ్చు and can launch it as a product that can go, but the amount of effort that goes into it అండ్ జాగ్రత్త అంటే ఇంకా ఓసిడి, ఒకవేళ మీరు గనక ఏదైనా తేడా అయింది అనుకోండి, నేను ఆ లాట్ ఎంతైనా అవనియండి, వద్దు తీసేయండి అంట. లేకపోతే మనం ఎవరైనా వాడుకుంటే వాడుకుందాం కానీ బయటకి వెళ్ళకూడదు అంటే అంత జాగ్రత్త తీసుకుంటారు. దట్స్ అ వెరీ వెరీ కమెండబుల్ థింగ్. అలా ఉన్నప్పుడు మరి కాస్ట్ తక్కువ ఉండటం అనేది దెన్ ఐ విల్ బి డూయింగ్ సోషల్ సర్వీస్. అంటే మీరు ఏ కారణంతో మొదలు పెట్టారో అది పూర్తిగా వైలేట్ అయిపోతుంది. అండ్ అది కూడా ఏమవుతుంది, సర్వీస్ చేయొచ్చు ఒక లెవెల్ వరకు. దానికన్నా ఎక్కువ చేసుకుంటా పోతే నేను బ్యాంక్రప్ట్ అయిపోవచ్చు. యు నో ద రీజన్ ఫర్ ద ప్రైస్. ఇప్పుడు కొంతమంది అంటారు ఎవరో ఒకళ్ళు పెట్టారు ఎక్కడో, ఐ థింక్ ఇన్ వన్ ఆఫ్ the video something, old rituals were never so expensive or something like that. The effort that goes into it, the ingredient procurement, the process, the way we presented it, the way we want to, ఒక్కొక్క బ్రాండ్ కి ఒక విజన్ ఉంటుంది. సో విజన్ ఫర్ దిస్ బ్రాండ్ ఇస్ ఇట్ హ్యాస్ టు బి అ గ్లోబల్ బ్రాండ్ వేర్ ఇండియా ఇస్ రియలీ లైక్ వావ్ దిస్ ఇస్ ఇండియన్ కల్చర్ హెరిటేజ్ అని. అలా చేయాలి అంటే నేను ఇలా మాత్రమే చేయగలను. దిస్ ఇస్ ద ఓన్లీ వే. So I think the end goal made us take this hard decision of keeping it like. No, absolutely. That is very clear. The second problem I'll address is consistency. ఎంతకాలం ఒక వే ఆఫ్ లైఫ్ ఏంటి, ఈ ప్రొడక్ట్స్ వాడాలనే కాదు, ఒక విధానంలో మనం నిష్టగా చేస్తే మనకి కొద్దో గొప్ప రిజల్ట్ కనిపిస్తుంది స్కిన్ అండ్ హెయిర్ కేర్ లో. నేను ఓల్డ్ స్కూల్లో అయితే కొంతవరకు చెప్పగలను. కొన్ని ప్రోడక్ట్స్ యూ విల్ సీ అ చేంజ్ ఇన్ ద వే యువర్ స్కిన్ లుక్స్ అండ్ ఫీల్స్ ఇన్ ద ఫస్ట్ యూజ్ లో తెలిసిపోతుంది. యూ విల్ ఫీల్ ఇట్. సో డెఫినెట్లీ ఇన్ ద ఫస్ట్ యూజ్. ఇప్పుడు నాకు అది ఫస్ట్ యూజ్ లో డిఫరెన్స్ రాకపోతే నేను అసలు లాంచ్ చేయి చాలా ప్రోడక్ట్స్. ఫేస్ వాష్ పౌడర్ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఫర్ మీ. ఎర్రచందనము, సినిమన్ ఆరెంజెస్ ఒకటి, అండ్ ఇండియన్ స్పైసెస్. మా పుష్ప పౌడర్ ఎర్రచందనం. యా. సో అదేంటంటే ఆ రోజు ల్యాబ్ లో కూర్చొని ఒక్కసారి ఇది ఇవ్వండి, ఒక్కసారి ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పి tried and mixed everything. I said balance the essential oils, ingredients, all of that, grinded them, powdered them. నా అంతటి నేను అక్కడ ట్రై చేసి ఇది నాకు చాలా నచ్చింది, ఇది కావాలి, ఇంత క్వాంటిటీ చేసి ఇదే శాంపిల్ పంపాలి. సో దాన్ని 10 మంది వాడాము. లైక్ ఎవరికి వద్దపోయినా నాకు కావాలి, నేను ఇది లాంచ్ చేసుకుంటున్నా, అలా మొదలైంది. అలా ఆల్మోస్ట్ ప్రతి ప్రోడక్ట్, కొన్ని అయితే కూర్చొని తింటారు చాలా మంది,